ఎంత స్ట్రెంగ్త్ ఎంత? వార్డెన్ లేరా? ప్రిన్సిపల్ లేరా? ఏందండి కన్ఫ్యూజన్. 9th 10th వాళ్ళంతా ఒక దగ్గరికి వచ్చి ఇస్తే వీళ్ళు స్టాఫ్ అంతా మీరంతా వెళ్ళిపోతే వాళ్ళు ఫుడ్ కమిషన్ వాళ్ళు మాత్రం. నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీ భోజనాలు ఇవన్నీ చూస్తూ ఉంటాను నేను. ఎక్కడెక్కడ మన సివిల్ సప్లైస్ ఫ్రీ బియ్యం ఇస్తారు కదా, అవి అంగన్వాడీ తెలుసు కదా, అంగన్వాడీ మిడ్ డే మీల్స్ ఉంది కదా, మధ్యాహ్నం స్కూల్స్లో భోజనాలు పెడతారు, అది ప్లస్ వెల్ఫేర్ హాస్టల్స్, మీ హాస్టల్స్ చూస్తాం. ఎట్లున్నాయి భోజనాలు ఇక్కడ? మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అర్థమైందా? ఎవరు? మీ స్టాఫ్, మీ ప్రిన్సిపల్ సార్ కానీ, వార్డెన్ వాళ్ళు కానీ, లేకపోతే టీచింగ్ స్టాఫ్ కానీ ఎవరు లేరు. ప్లస్ మీ ఫేసులు కూడా ఎవరికి తెలియదు. ఎవరైనా ఏమన్నా ఉంటే కంప్లైంట్స్ చెప్తే దాని మీద మేము మంచిగా పెట్టేదానికి భోజనాలు అన్నీ మెనూ సక్రమంగా వస్తుందా లేదా ఇవన్నీ చెక్ చేస్తాం. అర్థమవుతుందా? మీ మెనూ బోర్డు ఉందా లోపల? అక్కడ డైనింగ్ హాల్ ఉందా? ఆ మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా? ఫ్రాంక్గా చెప్పండి, ఎందుకంటే మీకోసం వచ్చింది నేను. పొద్దున 5:30 లేస్తే కానీ ఈ టైంకి ఇక్కడికి రాలేను నేను, అవునా కదా? మరి ఎందుకు వచ్చినా మీ గురించి అన్నీ తెలుసుకోవాలా అనే ఉద్దేశంతో. మీరు మంచిగా చెప్తే కన్నా ఏదైనా ఉంటే రెక్టిఫై చేస్తాం, ఏదైనా ఉంటే కన్నా జరుగుతుంది అట్లా. మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? వారానికి ఒకసారి చికెన్ ఇస్తున్నారా? 2 సార్లు ఇస్తారా? ఆదివారం మంగళవారం సాయంత్రం. నాకు తెలుసు, మీకు తెలుసునా లేదా అని. అర్థమవుతుందా? ఎన్ని పీసెస్ వస్తాయి? 4-5 ఇస్తారా? ఎగ్స్ 3 times ఇస్తున్నారా వారానికి? 5 times ఇస్తారా? 5 times. నైట్ అన్నం నాకు ఏమైనా ఇస్తారా? అరటిపండు ఇస్తారు. మధ్యాహ్నము కర్డ్ ఇస్తారా? మీకేం మీ సార్లు ఏం చెప్పలేదు కదా అన్నీ ఎవరన్నా వచ్చి అడిగితే చెప్పండి అని. మీ ప్రిన్సిపల్ సార్ మంచి ఆయనేనా? బాగా చూసుకుంటాడా? బాగా మంచిగా ఉంటాడా అందరితో? మీరు కూడా బాగా జాగ్రత్తగా చదువుకోవడానికి వచ్చినామనే ఉద్దేశం మీకు ఉండాలి. మీరు అల్లరి చేయడము అవన్నీ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మీ భవిష్యత్తు కోసం వచ్చారు కదా ఇక్కడికి, వాళ్ళని అల్లరి చేయడము అది ఇది చేస్తే ఆటోమేటిక్గా ప్రిన్సిపాల్ కానీ టీచర్స్ కానీ కొట్టడం కానీ ఇంకోటి చేస్తారు. మీరు మంచిగా ఉంటే మీకు మంచిగా చదువు చెప్తారు. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి 10th క్లాస్ ఇక్కడ? 515, 552. ఎందుకని? స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, బాగుంది కదా ఇక్కడ ఎడ్యుకేషన్. సబ్జెక్ట్ టీచర్స్ అందరు ఉన్నారా? మరి ఇంగ్లీష్, పిఎస్, మ్యాథ్స్ లేరా? మరి దానికి ఏమన్నా పిలిపిస్తూ ఉంటారు? పిఎస్ మరి ఎవరైనా మీ రిలేటివ్స్కు, మీ ఫ్రెండ్స్కు, మీ వాళ్ళందరికీ చెప్పచ్చు కదా, బాగుంటుంది ఇక్కడ చేరండి అని. తక్కువ ఉన్నారు స్ట్రెంగ్త్, అందుకు 90 చిల్లర ఉన్నారు, 77 మంది ఏమో ప్రజెంట్ ఉన్నారు. ఇంతమందికి చూసారా? ఆడ ఎంత పెద్ద బిల్డింగు, ఈడంత పెద్ద బిల్డింగు. ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటే బాగా టీచర్లు కూడా చెప్పేదానికి బాగుంటుంది. ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు పెడతా ఉంది, అందరూ బాగుంటే కదా స్ట్రెంగ్త్ ఫుల్గా బాగా చెప్పుకోవడానికి. అని ఇప్పుడు ఏమంటారు? ఉండే 17 మందికి ఆడలే పిఎస్కి ఎవరిని పంపిస్తావులే, ఎక్కడ? ఒక్కొక్క జీతాలు ఎంత ఉంటాయి? లక్షల్లో ఉంటాయి. అటువంటిప్పుడు స్ట్రెంగ్త్ ఫుల్గా ఉంటేనే ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. టిఫిన్స్ అన్నీ బాగానే ఉంటాయా? ఒక టిఫిన్ మారుస్తాను నేను, ఏదన్నా మీరు చెప్తే బాగలేంది ఏదైనా ఒకటి చెప్తే టిఫిన్ ఒకటి మారుస్తాను. మీ ఇష్టం, డిసైడ్ చేసుకోండి. మార్చి వేరేది పెట్టిస్తా. ఏదైనా మార్చాలా? అన్నీ బాగున్నాయా? ఉప్మా బాగుందా? పల్లీలు చట్నీ చేస్తారా ఉప్మాకు? కిచిడి బాగుందా? ఆదివారం పూరి ఇస్తున్నారా? ఎన్ని పూరీలు ఇస్తారు? ఫిక్స్ కదా? ఓకే, బాగా చదువుకోండి. మేము పోతాం అక్కడికి పోయి. మీ ఏంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్? ఉప్మా పల్లీల చట్నీ, బన్సీరా ఉప్మా. మీరంతా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అంతా చెప్పండి ఇక్కడ చేరమని. చేరితే స్ట్రెంగ్త్ బాగుంటే బాగుంటుంది. మీకు మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి, బాగా చదువుకున్నారంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. పాలు చట్నీ ఎక్కడ?
బాగుంది, బాగా చేసావు. బాగా పిల్లలు బాగా తింటారండి. ప్రిన్సిపల్ గారు, కేర్ టేకర్ ఎవరు? ఏఎన్ఎంఏనా కేర్ టేకర్? ఈ వెజిటబుల్స్ అన్నీ కరెక్ట్గా వస్తుంటాయండి? ఏం డిమాండ్ ఏం పంపించకపోయారా? ఇది ఎన్ని రోజులు స్టాక్? ఇది 1 మంతా? 1 మంత్కు జూన్ 12 ఇచ్చారు సార్. ఇది ఓపెన్ తర్వాత ఇచ్చారంటే తర్వాత జూలైలో ఫస్ట్ ఇవి వాడారు, ఇవి వాడద్దు తీసుకుంటాం రిటర్న్ అని చెప్పారు. అది స్టార్ట్ చేసామండి, 40 ఫుట్లు వచ్చినాయండి. అది వాడాము, 14 ఉన్నాయి. తర్వాత ఆఫ్ చేసేసి కొంచెం ఈజీగా ఉంటుంది తీసుకోవడం కూడా. మీకు జూలైలో రైస్ అంతా బాగా అవుతుంది. ఇది గంజి ఉంచుతా ఉన్నారా వీళ్ళు? గంజి ఉంచుతున్నారండి. 45 అది రావట్లేదు సార్. ఇదివరకు వచ్చినవి వస్తున్నాయి, ఎందుకు రావట్లేదు? దీంట్లో అయ్యో అన్నిట్లో వస్తాయి, ఎందుకు రా? ఓపెన్ లేవు అంటే చాలు. 45 కెనల్స్ కలుపుతారు, 250 గ్రామ్స్ కలుపుతారు దీంట్లో. 25 kg బ్యాగ్లో 250 గ్రామ్స్ కలుపుతారు. సెల్ టార్చ్ ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం లావు ఉంటుంది సైజు, వేసుకోండి, నోట్ వేసుకోండి, గట్టిగా ఉంటుంది, అర్థమైంది. కాబట్టి గంజి ఉంచకూడదు. కేర్ టేకర్ అమ్మా ఎవరు? అమ్మా గంజి ఉంచొద్దమ్మా. వెరీ గుడ్. అట్టేస్తారు పోసేసి గంజి ఓడ్చొద్దు. ఉంటాయండి, కామన్. జాగ్రత్త చేయండి అమ్మా. ప్రిన్సిపల్ గారు బాగుంది, మీ పిల్లలు కూడా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు, సార్ మమ్మల్ని బాగా చూస్తారని. కీప్ ఇట్ అప్ అండి. పిల్లలను కొద్దిగా వస్తే బాగుంటుంది. అప్రిషియేషన్ కూడా రాశాను, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్ అండి, కీప్ ఇట్ అప్.